మిత్రులారా, భక్త బాంధవులారా, ఇప్పుడు మనం 58వ శ్లోకంలోకి ప్రవేశించామండి. 57వ శ్లోకంలో శంకర్లు ఏమన్నారు? స్వామి, నాకు అసలు ఏమీ తెలీదయ్యా, నిన్ను సేవించడం అంటే ఏమిటో నాకు తెలీదు. అయినా నువ్వేమో సర్వాంతర్యామివి, నువ్వు అంతటా ఉన్నావు, ఈవెన్ నా అందు కూడా ఉన్నావు. అందువల్ల నన్ను రక్షించడం బాధ్యత నీదే సుమా అని చెప్పారండి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటున్నారు? నా అజ్ఞానం అనే తెర ఉంది కదా, దాన్ని తొలగించేసి తన కన్నుల ఎదుట నువ్వు సాక్షాత్కరించు అని ఈశ్వర్ని వేడుకుంటున్నారండి. అది ఎలాగో చూద్దాం. శ్లోకాన్ని చదువుతాను, వినండి. ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. పశుపతే అంటే ఓ పశుపతి, పశుపతివైన ఓ ఈశ్వర. వారిజ బాంధవ అంటే పద్మబంధువైన సూర్యుడు ఏకః ఒక్కడే అయినా క్షితినభో వ్యాప్తి. క్షితి అంటే ఏంటండి? భూమి. నభ అంటే ఏంటి? ఆకాశమందు. భూమి అందున ఆకాశమందున వ్యాప్తం వ్యాపించిన తమోమండలం. తమః మండలం అంటే అంధకార రాశిని భిత్వా భేదించి లోచన గోచరహాపి అంటే లోచనాలంటే ఏంటండి? కళ్ళు. గోచరం అంటే ఏంటి? కనబడేలాగా, కంటికి కనబడేవాడుగా భవతి అవుతున్నాడు. త్వం నీవు కోటి సూర్యప్రభ, కోటి సూర్యుల కాంతి వంటి కాంతి కలవాడివి. వేద్య తెలియదగినవాడు కూడాను. కిం నా భవసి అయినా కూడా ఎందుకు కనబట్టలేదు? అహో, ఎంత ఆశ్చర్యమో కదా. భవేత్ అయ్యిందో కదా. తత్సర్వం అంటే నా అజ్ఞానము అనే అంధకారాన్నంతటిని వ్యపనీయ తొలగించి మే నాకు సాక్షాత్కరించి ప్రసన్న అనుగ్రహించేవాడవు భవ అగుము. ఇప్పుడు వివరణ చూద్దామండి. శంకర్లు ఏమంటున్నారు? ఈశ్వర్ని తన ఎదుట సాక్షాత్కరించమని కోరుతూ ఇలా వేడుకుంటున్నారండి. ఓ ఈశ్వరా, నువ్వేమో పశుపతివి, మేమంతానేమో పశువులం. మా వంటి పశువులకి ఏంటండి, మా పశువులు ఏమవుతాయి? అజ్ఞానం అనే ఈ చీకట్లో పడి కళ్ళు కనిపించని స్థితిలో ఉండగా ఆ చీకటిని పారద్రోలి పాలించవలసిన మహాప్రభువు నువ్వే సుమా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు. ఆకాశంలో ఉండి సూర్యుడు ఉన్నాడు. అతడేంటి? పద్మాలు అంటే కమలాలకి బంధువు. ఎన్ని కోట్ల యోజనాల దూరంలో ఉన్నా సరే పద్మాలని తన కిరణకాంతితోనే కదా వికసింపజేస్తున్నాడు. అతడు ఒక్కడే అటు భూమండలంలోని పద్మాలన్నింటినీ వికసింపజేస్తున్నాడు. కానీ ఈశ్వర, నువ్వు అలా కాదు కదా. నువ్వు కోటి సూర్యుల కాంతి కలవాడివి. నీ తేజస్సు ముందు కోటి సూర్యులు కూడా వెలవెలపోతారు కదా. సూర్యుడు ఒక్కడు తన తేజస్సుతో నింగికి, నేలకు అంటే ఆకాశానికి భూమికి మధ్య ఉన్న చీకట్లన్నిటినీ పటాపంచలు చేసేస్తున్నాడండి. నువ్వు మాత్రం నాకేం కనబట్టలేదు. ఆశ్చర్యంగా ఉంది. నా హృదయంలో చీకటి కానీ అంత గాఢంగా ఉందేమో, అందుకే నువ్వు నాకు కనబట్టలేదా అని మళ్ళీ ఎలా రిక్వెస్ట్ చేస్తున్నారు? నాలో ఉన్న ఈ అజ్ఞాన అంధకారం ఉంది కదా, ఐ థింక్ నీ వల్ల అవ్వదేమో, అందుకే అయ్యో నా దురదృష్టం అది, నీ దయ నా మీద లేకపోవడం అన్నది అని వాపోతున్నాడు.
మళ్ళీ ఎలా అంటున్నారు? నువ్వు ప్లీజ్ నా యందు దయించి నాకు సాక్షాత్కరించవా, నా అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చెయ్యవా ఓ ప్రభో. ఒక్క సూర్యుడే చేయగలిగిన పని కోటి సూర్యుల కాంతి గల నీవు చేయలేకపోవడం ఏమిటి చెప్పు, నువ్వు నాకు సాక్షాత్కరించవా అని రిక్వెస్ట్ చేస్తున్నారండి. నార్మల్గా చూడండి, ఈ సామాన్యమైన చీకటిని సూర్యుడు వస్తే చాలు చీకటి తొలగిపోతుంది కదా. కానీ మన హృదయాల్లో ఉన్న ఈ గాఢ అంధకారమైన చీకటి ఉంది, దాన్ని మాత్రం జ్ఞాన సూర్యుడు అయిన భగవంతుడే పటాపంచలు చేయగలడండి. భగవంతుడు పరిశుద్ధమైన అంతఃకరణమునందు ప్రసన్నత కలవాడే విశేషమైన జ్ఞానాన్ని ప్రతిబింబింపచేస్తాడు, చేసి మన చీకటిని పారద్రోలుతాడండి. అందుకే చూడండి, భగవద్గీత విభూతి యోగంలో ఉంటుంది, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. అంటే ఓ అర్జున, అందరి అంతఃకరణాల్లో ఉన్న నేను వారిని అనుగ్రహించాలి అంటే తేజోమయమైన తత్వజ్ఞాన రూపమైన జ్యోతిని వెలిగించి వారి అజ్ఞాన అంధకారాన్ని పోగొడతాను అని చెప్పాడండి. అంటే మనం పరమాత్మని అంతఃకరణ శుద్ధిగా ఉంచుకొని ప్రార్థిస్తేంట మన అజ్ఞానం అనే చీకటి పటాపంచలైపోయి అతను మనకి దర్శనం ఇస్తాడండి. మన అజ్ఞాన అంధకారం పోగొట్టుకోవడం మన వల్ల అవుతుందండి? అస్సలు. అందుకోసం మనకి పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం కానీ మనపై ప్రవర్తిస్తే ఇంకేముందండి, మనకి జ్ఞానోదయం అయిపోతుంది. అంటే మనం భక్తితో ప్రపత్తితో పరమేశ్వరుడిని ఆరాధించాలి. ఆరాధిస్తే మనకి అతని అనుగ్రహం లభిస్తుంది అన్నమాట. అంతేకాదండి, లలితా సహస్రంలో మీరు చూస్తే భక్త అర్ధతమో భేద భానుమద్భాను సంతతి అంటే సూర్యకిరణాలు చీకటిని పారత్రోలేటట్లు భక్తుల హృదయాల్లో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని ఆ తల్లి పోగొడుతుంటండి. అటువంటి తల్లికి నమస్కారం అంటున్నారండి. ఇంకా మీరు చూస్తే సౌందర్యలహరిలో కూడా ఉన్నది, మీ అందరికీ తెలిసిన ఇది, అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ అన్నది. అంటే అవిద్య అంటే ఏంటండి? అజ్ఞానం అండి. అజ్ఞానం అనే అంధకారంలో ఉన్న వాళ్ళ హృదయాల్లో ఆ చీకటికి సూర్యోదయం కావాలటండి. ఆ సూర్యోదయం ఎలా జరుగుతుంది? దానికి అమ్మవారి పాదధూళ్ళు ఉంటే చాలు అన్నారు. అంటే వీటన్నిటి బట్టి మనకి ఏంటి అర్థమవుతోందండి? భగవంతుని అనుగ్రహం వల్లే భక్తుల తాలూకు అజ్ఞానాంధకారం తొలగిపోతుంది అని. అందుకే శంకర్లు పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఒక్క సూర్యుడు చక్కగా భూమండలంలో ఉన్న పద్మాలన్నింటినీ వికసింపజేసి ఆకాశానికి భూమికి మధ్య ఉన్న అంధకారాన్ని అంతా పారద్రోలి వెలుతురిస్తున్నాడు కదా. అలాంటిది నువ్వెందుకు చేయలేవు పరమేశ్వర? నువ్వు ఆశ్చర్యం వేస్తోంది అసలు. వేద్య అంటే తెలుసుకోదగిన వాడివి కదా. అలాంటిది అంతేకాదు, నువ్వు కోటి సూర్యులకి సమమైన కాంతి కలవాడివి కదా. ఎందుకు మరి నా తాలూకు అజ్ఞానాన్ని నువ్వు పారద్రోలలేకపోతున్నావు? నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. బహుశా నాలో ఉన్న చీకటి చాలా మందంగా గాఢంగా ఉందేమో. దయచేసి ఓ పశుపతే, ఓ ఈశ్వర, ఈ చీకటిని అంతటినీ తొలగించి సాక్షాత్కరించి తన్నే అనుగ్రహించమని శివుణ్ణి కోరుతున్నారండి. బాగుంది కదా ఈ శ్లోకం. మనం కూడా ఈ శ్లోకాన్ని నేర్చుకొని రోజు నిత్యం పారాయణ చేస్తే అప్పుడు శివుడు మనని కూడా అనుగ్రహిస్తాడేమో. మనలో ఉన్న గాఢ అంధకారాన్ని కూడా, అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలుతాడేమో.